రైట్. శేష్ గారు నమస్కారం. సో వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయన మీదే ప్రమాణం చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి రామారావు గారు చెప్పినటువంటి అంశం. అంటే ఇప్పుడు రామారావు గారు ఏమైనా ఆరోపణ చేస్తే మీరు రండి బాబు అయోధ్యకి వెళ్ళి రామ మందిరంలో అక్కడ ప్రమాణం చేద్దాం అనుకోవాలా, భద్రాచలంలో చేద్దాం అనుకోవాలా అనేది జోక్స్ అపార్ట్, అదొక పాయింట్. అయితే 3600 కోట్ల షేర్ల బదలాయింపు ఏ విధంగా జరిగిపోయింది, దాని మీద వివరాలు ఏంటి అని అడిగితే తెలీదు, సమాధానం లేదు, మర్చిపోయా, ఇది ఆయన చెప్పినటువంటిది అంటూ ఈడీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీన్ని ఏమనుకోవాలి అసలు? దీని వెనకాల ఆయన ఆరోపణ చేసినట్టుగా మీ ప్రమేయం బాగా ఉందా? అందులోనూ కాకినాడలో సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ రోజు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ అక్రమ రవాణా బియ్యానికి సంబంధించి, అప్పటి నుంచే దీంట్లో కర్ణాటక వెంకటేశ్వరరావు తీసుకొచ్చి మీరు కావాలనే పెట్టించారా? ముందుగా మీకు ఛానల్ లో ఉన్నటువంటి ప్యానల్ సభ్యులకి, అదేవిధంగా మన వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, అందరికీ కూడా శుభోదయం. వీళ్ళ పరిపాలన గురించి చాలా సార్లు గతంలో మాట్లాడుకున్నట్లుగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలన వెనక్కి తీసుకెళ్లారు వీళ్ళ చేతకంతనంతో ఎన్నోసార్లు మేము చెప్పిన విధంగానే. విజయసాయి రెడ్డి గారు కూడా ఇంకా ఆ కాలం మనిషి గట్టి ఎప్పుడో పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఆ కాలంలోనే పల్లెటూరులో ఉండేవి, ఏది నూనెలో చేతులు పెట్టండి, దేవుడి పట్ల మీద ఒట్టేయండి, లేకపోతే పెద్దల సమక్షంలో ఏదో చేయండి, లేకపోతే 2 కొండల్లోనేమో నిపిపెట్టి గుడి చుట్టూ తిరిగిరండి, ఈ టైప్ లో ఈయన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేయాలంటే మరి న్యాయస్థానాలు కోర్టు ఇవన్నీ ఎందుకున్నాయండి? ఐతిహాసడానికి కదా, మనమేమి ఆ కాలంలో లేవు కదా, ఇప్పుడు కాలంలో ఉన్నాం. ఇప్పుడు అన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తో సహా చాలా జస్టిస్ అనేది చాలా స్పీడ్ అయింది. ఆయన ఆరోపణ చేశాడు, మీరు ఎంక్వైరీకి వెళ్ళారు, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పమంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేదో సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందండి, అదుర్స్ సినిమాలో పేమెంట్ ఇస్తే చెప్తాడు చూడండి, 3 మాటలే చెప్తాడు, అట్లా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏదో అక్కడ చెప్పొచ్చి ఆయన గురించి దేశంలో అందరికీ తెలుసు, చాలా మంచి ఆడిటర్ అని, చెన్నైలో అతిపెద్ద ఆఫీస్ కలిగినటువంటి ఆడిటర్ అని. ఆ తర్వాత జగన్ సహవాసం చేసిన తర్వాత ఈయన కలిపి చేసినటువంటి అవినీతి, మనీ లాండరింగ్, అరాచకాల మీద మరి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఎంబీఏ స్టూడెంట్లకు పాఠ్యాంశాలుగా మారినాయి అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేయండి, లేకపోతే సాయిబాబు మీద ఒట్టేయండి, లేకపోతే ఇంకొకరి మీద ఒట్టేయటం కాదండి. మీరు అది జరిగింది అవునా కాదా, మీకు తెలిసినా లేదా, తెలియకపోతే మీ మీద ఎందుకు అట్లా వచ్చింది అనే దాని ఇదే కదండి. భవిష్యత్తులో గంగవరం పోర్టుతో సహా చాలా విషయాలు బయటకు వస్తాయి, అనుమానం ఏం లేదు. వీళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని నిన్ననే చూశారు, చాలా పెద్ద విషయం, సబ్ రిజిస్ట్రార్ని 12 మంది సబ్ రిజిస్ట్రార్ని భయపెట్టి ఏ రకంగా వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసి భూముల్ని ఎట్లా దోచుకున్నారు. కాకినాడ పూర్తి నీళ్ళలో అక్రమం ఈ యొక్క రవాణా చేయడానికి బియ్యాన్ని ఏ రకంగా, ఈ లాటరైట్ మైనింగ్ ని రవాణా చేయడానికి ఏ రకంగా ఈ యొక్క కాకినాడ ఆ పోర్టుని ఏ రకంగా వాడుకున్నారు, అదే విధంగా గంగవరం పోర్టుని ప్రభుత్వ వాటాను కానీ అక్కడ ఉన్నటువంటి రాజుగారి వాటాను కానీ ఏ రకంగా వీళ్ళు బదలాయించారు, ఏ రకంగా భయపెట్టారు అనేది ప్రతి విషయం కూడా డెఫినెట్ గా ప్రజా కోర్టులోను న్యాయస్థానాలు రెండిట్లోనూ కూడా తేల్తాయండి. ప్రజలు ఆల్రెడీ గ్రహించారు, దానిపై ఆగ్రహించారు. అందుకోసమే 151 సీట్లని మధ్యలో 5 పీకేసి 11 మిగిల్చారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజా కోర్టులో దోషులుగా తేలారు. ఇక న్యాయస్థానాల్లో దోషులుగా తేలటానికి ప్రాసెస్ అంతా కూడా నడుస్తా ఉంది, అనుమానం ఏమి లేదండి. వీరికి సంబంధం లేకపోతే, వీళ్ళకి ఏం తెలియకపోతే ఎందుకు షేర్లు ఇన్ని 100 కోట్ల రూపాయల షేర్లు ఎట్లా బదలాయింపులు జరిగింది, ఏ రకంగా జరిగింది? ఖచ్చితంగా వీళ్ళు సమాధానం ఇవాళ దాటేయచ్చండి, రేపు దాటేయచ్చండి. బట్ అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే నిజాలు బయటకు వస్తాయి, న్యాయస్థానాల్లో చట్టాలు వాటి పని చేస్తాయి. వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని ఖచ్చితంగా వెళ్ళి అక్కడ గడుపుతారు సమయాన్ని, అనుమానం ఏం లేదు. కృష్ణ గారు రైట్. అయితే ఇక్కడ పొనుగంటి భాస్కర్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ముందుగా సార్, మిమ్మల్ని నేను ఆంధ్రప్రదేశ్ లో